ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శంకర్ గారు, మీరు భోజనం చేస్తారా? ఏ సాంబార్ అయినా పెడితే పుస్తకం పాడైపోద్దమ్మా. అక్కడ పెట్టండి. ఏంటండి అలా చూస్తున్నారు? వడ్డించండి. ఇంత స్పీడా? వడ్డించండి. ఏంటోనండి, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. మొహమాట పడకుండా తినండి. యాక్చువల్గా నాకేమీ ఆకలేయట్లేదండి. తినకపోతే మీరెక్కడ ఫీల్ అవుతారో అని నేను తింటున్నా. అలాగా? చాలా సంతోషం. తినండి. రే, అన్నయ్య వెయిట్ చేస్తుంటాడు. పదరగా పద. అరే పెద్దోడా ఆగు. అన్నయ్య చెప్పులేంటి ఇక్కడున్నాయి? అన్నయ్య గౌరీ గారి ఇంట్లోనే ఉన్నట్టున్నారు. పద వెళ్ళి చూద్దాం. అన్నయ్య, అదిగో తమ్ముళ్ళు మాటల్లోనే వచ్చేసారు. రండ్రా. భోంచేస్తున్నారా? సరే మీరు కానివ్వండి అనే, మేము పైకి వెళ్తాం. ఎక్కడికి రాయలేదే? మీరు ఇప్పుడు పైకి వెళ్ళి కూరగాయలు కట్ చేసి వంట పూర్తి చేసేసరికి డిన్నర్ టైం అవుద్ది. ఇక్కడ గౌరీ గారు భోజనానికి ఇన్వైట్ చేశారు కదా, రండి. నేనా? రండ్రా. అలా చూస్తారేంట్రా? పట్టండి, తీసుకోండి. తినండి తినండి. శ్రావణి గారు వడ్డించండి. మీరు కూడా వడ్డించండి సంధ్య గారు. చూడండి, మొహమాటం లేకుండా తినండి, లేదంటే గౌరీ గారు ఫీల్ అవుతారు. అనవసరంగా ఎందుకు పిలిచానా అని అక్క ఫీల్ అవుతూనే ఉంటుంది. అవునా? బైక్ ప్రాబ్లం వస్తే ఏదో షెడ్ లో వదిలేసి ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి రావచ్చు కదా. జనాలకంత హెల్పింగ్ నేచర్ ఎక్కడుందన్నయ్య? బైక్ ఆగిపోయి కళ్ళ ముందు ఇబ్బంది పడుతున్నా కనీసం కనికరం కూడా చూపించరు. ఎవరి పనులు వాళ్ళకుంటాయి కదా మరి. అవుననుకోండి, నిన్న మేమిద్దరు అమ్మాయిలకి స్కూటీ రిపేర్ అయితే ఒకరేమో లిఫ్ట్ ఇచ్చి ఇంకొకరేమో రిపేర్ చేసి హెల్ప్ చేశాం. ఇవాళ వాళ్లే మాకు హ్యాండ్ ఇచ్చారు, చూసి చూన్నట్టు వెళ్ళిపోయారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.